నమస్తే అండి. వెల్కమ్ టు త్రివేణీస్ కిచెన్. ఈరోజు ఒక కొత్త రెసిపీని పరిచయం చేయబోతున్నాను. ఈ ఫ్రూట్ సలాడ్‌లో నేను ఎలాంటి కస్టర్డ్ పౌడర్ వాడకుండా, అలాగే టేస్ట్ కూడా చాలా బాగొచ్చిందండి. మీరు కూడా ఫ్రూట్ సలాడ్‌ను ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక చిన్న మిక్సీ గిన్నె తీసుకోవాలి. ఒక 15-20 దాకా బాదం నేనైతే రాత్రి నానబెట్టుకున్నాను. ఇప్పుడు పొట్టు తీసుకొని మిక్సీ గిన్నెలో వేసుకున్నాను. అలాగే కాజు కూడా 4 వేసుకున్నానండి. ఇవి కూడా రాత్రినే నానబెట్టుకున్నాను. అలాగే ఇవి పంప్కిన్ సీడ్స్ కడిగి వేసుకున్నానండి. అవేం నానబెట్టలేదు. ఇప్పుడు మిక్సీ పట్టుకొని ఇలా మెత్తగా మిక్సీ పట్టుకొని ఒక మిక్సింగ్ బౌల్‌లో తీసేసుకోవాలి. కొన్ని వాటర్ వేసుకొని ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు కాచి చల్లార్చిన పాలు ఇవి హాఫ్ లీటర్ వరకు ఉంటాయండి. ఈ పాలలో నేను సగం వేసుకుంటున్నాను. అంటే పావు లీటర్ పాలనైతే ఇందులో వేసుకుంటున్నాను. ఇప్పుడు కన్సిస్టెన్సీ అయితే ఇలా చిక్కగా వస్తుందండి. సమ్మర్ సీజన్‌లో ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి. ఎలాంటి స్టవ్ వెలిగించకుండా మనం అప్పటికప్పుడే తయారు చేసుకునే ఫ్రూట్ సలాడ్ అండి ఇది. ఇప్పుడు ఫస్ట్ అయితే యాపిల్‌ని ఇలా కట్ చేసుకోవాలండి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే సరిపోతుంది. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. లైక్ చేయండి. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని షేర్ చేయండి. పిల్లలకైనా అలాగే పెద్దలకైనా ఇలాంటి హెల్తీ రెసిపీని చేసి పెట్టండి. చాలా సంతోషపడతారండి. చాలా యమ్మీగా ఉంటుంది దీని టేస్ట్. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఈ మస్క్ మిలన్ ముక్కలండి, కర్బూజా ముక్కలు, అలాగే ద్రాక్ష పండ్లండి. నేను ఒకటికి సగం సగం చేసుకున్నాను. యాపిల్ ముక్కలు, అరటి పండును ముక్కలు చేసి వేసుకోవాలి. అలాగే పోమోగ్రానేట్‌ను ఒకటి తీసి వేసుకోవాలండి. పెద్ద పోమోగ్రానేట్ ఒకటి తీసి గింజలు వేసుకున్నాను. అలాగే పావు టేబుల్ స్పూన్ యాలకుల పొడి. ఇప్పుడు 4 టేబుల్ స్పూన్ల చక్కెర అంతే వేసుకున్నానండి. కావాలొస్తే మీరు ఎక్కువ కూడా వేసుకోవచ్చు. మీరు యాపిల్ పండును గాని, అలాగే ద్రాక్ష పళ్ళను గాని పుల్ల పళ్ళని తీసుకోవద్దండి. స్వీట్‌గా ఉండే పండ్లనే తీసుకోండి. పళ్ళు తియ్యగా ఉంటే చక్కెర ఎక్కువగా వేసుకునే అవసరం ఉండదు. అందుకే నేను వేసుకోలేదు. మీరు ఇంకా ఏ ఫ్రూట్స్‌తోనైనా చేసుకోవచ్చండి. నా దగ్గర ఇవి పళ్ళు ఉన్నాయి కాబట్టి నేను ఈ పళ్ళతో చేసుకున్నాను. ముందుగానే తయారు చేసి పెట్టుకున్న రబడీ ఇందులో వేసుకోవాలి. ఫ్రూట్స్ లేకపోయినా పిల్లలకు పాలు ఇలా కలిపి పెట్టొచ్చు. చాలా థిక్‌గా వచ్చింది. ఆరోగ్యానికైతే చాలా మంచిదండి ఇలా చేసుకొని తింటే. ఈ ఫ్రూట్ సలాడ్ వితౌట్ కస్టర్డ్ పౌడర్ హెల్తీ ఇంగ్రీడియెంట్స్‌తో తయారు చేశాము. ఇప్పుడు గార్నిషింగ్ కోసం పంప్కిన్ సీడ్స్ అలాగే బాదం ముక్కలు చేసి ఇలా వేసుకుంటే సరిపోతుందండి. ఎంతో చల్లని కమ్మని ఫ్రూట్ సలాడ్ రెడీ అయిపోయింది. తప్పకుండా ఒకసారి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ పెట్టండి.